హే! ఒక్క నిమిషం. మీకు ఈ విషయం తెలుసా? దేవుడు మనుషులందరూ కలిసి ఒక గోపురం కట్టాలనుకుంటే, దేవుడు ఆ పనిని ఆపించేసాడు. మీకు తెలుసా? తెలియకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక విషయం తెలుసుకుందాం. అదేంటి అంటే, మనుషులందరూ కలిసి యూనిటీగా ఒక గోపురం కట్టాలనుకున్నారు. అయితే ఆ గోపురం పేరే బాబేలు గోపురం. సో, వాళ్ళందరూ కలిసి కట్టాలనుకున్నప్పుడు మంచి పనే కదా! దేవుడు ఎందుకు స్టాప్ చేయించాడు? అయితే దేవుడే స్వయంగా వచ్చి మరీ ఆ పనిని ఆపేశాడు చేయకుండా. ఎందుకు? సో, ఈరోజు ఏంటంటే మనుషులందరూ ఎలా ఉన్నా దేవునికి మించి కార్యం చేయాలని అనుకోవడం మనిషికి ఉన్న గర్వం. ఈరోజు చూడండి పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి. ఒకరిని మించి ఒకరు. మన గర్వాన్ని ఎప్పుడూ బలహీనం మీద చూపిస్తూనే ఉంటాం. నాకంతకన్నా డబ్బుంది. నాకంతకన్నా గర్వం ఉంది. నాకంతకన్నా ఆస్తుపాస్తులున్నాయి. నా కుటుంబం పెద్దదే. నా సర్కిల్ పెద్దదే. అంటే దేవుడిని వదిలేసి దేవుడనేవాడు ఇచ్చాడు ఇవన్నీ. అవి లేకపోతే నేను లేను అనే మనుషుల మధ్యలో మనం ఉంటున్నప్పుడు మన ఆలోచనలన్నీ దేవునికి చిత్తంగా ఉండాలి. అయితే వీళ్ళందరూ కలిసి ఆ బాబెల్ గోపురాన్ని వాళ్ళ శక్తిని చూపిద్దాం దేవుడికి అని అనుకున్నారు. అయితే దేవుడే స్వయంగా వచ్చి ఆ బాబెల్ గోపురాన్ని ఆపేసి భాషలు తారుమారు చేసి వాళ్ళక్కడి నుంచి చెదరగొట్టేశాడనమాట. అయితే ఎప్పుడూ కూడా దేవునికి మించి కార్యం చేయాలని అనుకోకూడదు. దేవుడు నీ చేతే గొప్ప కార్యం చేయించాలని అనుకుంటాడు. నిన్నే అందరికన్నా హెచ్చుగా ఉంచాలని అనుకుంటాడు. కానీ దేవునికి మించి నువ్వు కార్యం చేయాలని అనుకోవడం నీలో ఉన్న గర్వం. నువ్వు ఆ గర్వాన్ని ఎప్పుడైతే తీసేస్తావో దేవుడు నీ ఇంటికొచ్చి మరీ నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆ గర్వాన్ని తీయగలుగుతున్నావా? నువ్వు ఆ అసూయని తీయగలుగుతున్నావా? నువ్వు స్వార్థాన్ని తీయగలుగుతున్నావా? ఈరోజు మనందరం కూడా ఆ గర్వాన్ని, ఆ స్వార్థాన్ని, మీ ఆలోచనలో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవునికి మించి కార్యం చేయాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు దేవుడు ఒక్కటే చెప్తున్నాడు. దేవునికి మించి నువ్వు కార్యం చేయాలనుకోలేవు. ఎందుకంటే నీ ముందర దేవుడున్నాడు. దేవునికి మించి కార్యం చేయాలంటే ముందు నువ్వు ఎవరిని దాటాలి? సో, దేవుడినే దాటాలి. అందుకని మనందరం కూడా దేవునికి లోబడి, దేవునితో ప్రతిరోజు మనము, మన కుటుంబాల్ని దేవునితో జీవించి మనందరం ఆనందంగా ఉందాం.